హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్కైఫ్లేర్ నెట్వర్క్స్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఈసారి చాలా చురుకుగా ఉత్సాహంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగం అందరినీ దృష్టిని ఆకర్షించింది. చంద్రబాబు గారు అసెంబ్లీలో మాట్లాడుతూ గతంలో జగన్ ప్రభుత్వం తనపై చేసిన అరెస్టు గురించి కొన్ని ముఖ్యమైన వ్యాఖ్యలు చేశారు. నన్ను అరెస్టు చేసినప్పుడు వారు ఎంత భయంకర వాతావరణం సృష్టించారో అందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ నన్ను కలవకుండా అడ్డుకున్నారు. డ్రోన్లు ఎగరేసి మా కదలికలను ట్రాక్ చేశారు. ఆ సమయంలో నా కుటుంబం, నా అభిమానులు, నా స్నేహితులు అందరూ కష్టపడ్డారు. అయినప్పటికీ నేను ఎప్పుడూ ప్రతీకారం గురించి ఆలోచించలేదు అని తన రాజకీయ ధోరణి గురించి కూడా చంద్రబాబు క్లియర్గా చెప్పారు. నేను నిజంగా ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటే మొదటి రోజే జగన్ను అరెస్టు చేయించేవాడిని. కానీ నేను అలాంటి రాజకీయాలు చేయను. నా గౌరవం, నా విలువలు అవే నన్ను 4వ ముఖ్యమంత్రిగా నిలబెట్టాయి. వాటిని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ కోల్పోను అని బలంగా ప్రకటించారు. ఇదే సమయంలో రాష్ట్రంలో మద్యం స్కామ్ను కూడా ఈ పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో జగన్ కూడా న్యాయపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం వెలువడుతోంది. అంటే ఇకపై ఈ వ్యవహారం చట్టపరమైన దిశగా మలుపు తిప్పే అవకాశం ఉంది. ఇలా అసెంబ్లీలో జరుగుతున్న చర్చలు, చంద్రబాబు వ్యాఖ్యలు ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. మరి ఫ్రెండ్స్, మీ అభిప్రాయం ఏమిటి? చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలు సరైనవేనా లేక వేరే రీతిలో ఆలోచించాలా? కామెంట్స్లో చెప్పండి. సీ ఆన్ స్కైఫ్లేర్ నెట్వర్క్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.